హృదయ స్పందన కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది హై అవటాన్ని మనం హైపర్ టెన్షన్ అంటాం అన్నారు కదా. ఈ బ్లడ్ ప్రెషర్ హై అవ్వటానికి నిర్ధారించబడిన కారణాలు ఏమైనా ఉన్నాయి? కరెక్ట్గా చెప్పాలంటే మెడిసిన్లో అంటే లా ఆఫ్ పర్వర్షన్ అని అంటామండి. లా ఆఫ్ పర్వర్షన్ అంటాం అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా అంటే హైపర్ టెన్షన్ ఒకటి, ఇంకోటి డయాబెటీస్ ఒకటి, ఇంకోటి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అని ఉంటుంది. అంటే అట్లా ఆల్మోస్ట్ 30% 20 to 30% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ రావడం జరుగుతుంది. వీటన్ని కామన్ ప్రాబ్లమ్స్, బట్ దానికి ఎగ్జాక్ట్ రీజన్ అనేది తెలియదు. దాన్ని మనం లా ఆఫ్ పర్వర్షన్ అంటాం. సో ఆ రీజన్స్ ఏంటంటే కామన్గా ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అండి. నార్మల్గా మనకి బ్లడ్లో ఎలక్ట్రోలైట్స్ అన్నీ ఉంటాయి, అంటే సోడియము, పొటాషియము, క్లోరైడ్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ సోడియంకి సంబంధించిన బ్యాలెన్స్ టిల్ట్ అయిన దానివల్ల వస్తుంది కామన్గా. అంటే ఈ సోడియం బాడీలో సోడియం లెవెల్స్ పెరిగిన దానివల్ల, రైట్? సో ఈ హై బ్లడ్ లెవెల్స్ పెరగడానికి కారణాలు ఏంటంటే సోడియం లెవెల్స్ మెయింటైన్ చేయడానికి మన కిడ్నీలో ట్యూబ్యూల్స్ అని ఉంటాయి. బేసికలీ అబ్జార్ప్షన్ అండ్ ఎక్స్క్రీషన్ ఇవన్నీ మనకి ఆ కిడ్నీలో జరుగుతూ ఉంటాయి. మెయిన్ సోడియం బ్యాలెన్స్ కిడ్నీలోనే ఉంటుంది. సెకండ్ టిష్యూ లెవెల్లో, టిష్యూలో కూడాను సోడియం అనేది సెల్లోకి మూవ్ అవ్వడానికి, సెల్ బయటికి రావడానికి దేర్ ఆర్ సర్టన్ ఛానల్స్. ఓకే, సో దాన్నే సోడియం ఛానల్స్ అని అంటాం. ఆ సెల్స్లో ఉండే సోడియం ఛానల్స్ ఫంక్షన్ ప్రాపర్గా ఉండదు. ఈ టైప్ ఆఫ్ హైపర్ టెన్షన్నే మనం ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం. అంటే దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఇడియోపతిక్ హైపర్ టెన్షన్ అంటాం. ఇడియోపతిక్ అంటే ఏంటంటే కారణం లేని. సో మనం డయాగ్నోస్ చేసే పేషెంట్స్లో నియర్లీ 70 to 80% ఆఫ్ పేషెంట్స్, అడల్ట్ పేషెంట్స్లో కామన్ కాజ్ ఏంటంటే ఇడియోపతిక్. దట్ ఈస్ డోంట్ నో ద కాజ్. బట్ ఒక 20% ఆఫ్ పేషెంట్స్లో మనకి స్పెసిఫిక్ కాజ్ అనేది ఉంటుంది. దాన్నే సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. సో ఈ సెకండరీ హైపర్ టెన్షన్ ఏంటంటే దెర్ ఆర్ మెనీ రీజన్స్. బాడీలో కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయని దానివల్ల ఆర్ కొన్ని ఎక్సెస్గా పనిచేసిన దానివల్ల వస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాడీలో అడ్రినల్ గ్లాండ్ అని ఉంటుంది. సో ఆ గ్లాండ్ నుంచి ఈ కార్టిసాల్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతుంటాయి, కెటకోలమైన్స్, హార్మోన్స్, బేసికలీ హార్మోన్స్. సో ఈ హార్మోన్స్ ఏమన్నా ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది అనుకోండి, సో ఆ కార్టిసాల్ కానీ, ఆ కెటకోలమైన్స్ కానీ, మినరలో కార్టికాయిడ్ అని ఉంటుంది అది. సో ఎక్సెస్ హార్మోన్స్ ప్రొడక్షన్ జరిగింది అనుకోండి, సో దే విల్ బి ఫ్లడెడ్ ఇన్ ద బ్లడ్. అండ్ అవి ఏం చేస్తాయంటే బ్లడ్ని, మన బ్లడ్ వెజల్స్ని నేరో చేయడం, అంటే కంట్రాక్ట్ చేయడం జరుగుతుంది. రెండోది బాగా సోడియం రిటైన్ అవుతుంది బాడీలో. మనం తీసుకున్న సోడియం అంతా రిటైన్ అవుతూ ఉంటుంది. నార్మల్గా కిడ్నీ ఆ సోడియంని ఫ్లష్ ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటుంది. ఈ హార్మోన్స్ ఏంటంటే ఎక్కువ సోడియంని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఆ రిటెన్షన్ వల్ల వాళ్ళకి హైపర్ టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ స్పెసిఫిక్గా ఎందుకు ఇవన్నీ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయంటే దెర్ ఆర్ సమ్ రీజన్స్. అంటే గ్లాండ్ అన్న హైపర్ ప్లాష్ అవ్వడము, ఆ గ్లాండ్లో ఏదైనా ట్యూమర్స్ రావడము, అలాంటివి వచ్చినప్పుడు అది ఎక్సెస్ సెల్స్ ఉంటాయి, ఎక్సెస్గా ఫంక్షన్ చేస్తుంది. సో దాంతో ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకా ఉన్నాయి, ఇదొకటి ఎగ్జాంపుల్. ఇంకా మెయిన్ వచ్చేసి రీనల్ ప్రాబ్లమ్స్, కిడ్నీకి సంబంధించినవి. కిడ్నీ బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ ఏర్పడినప్పుడు కూడా మనకి హైపర్ టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ కిడ్నీ ఫెయిల్యూర్. సో కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి క్రియాటిన్ అని ఉంటుంది బాడీలో, ఆ క్రియాటిన్ పెరిగినప్పుడు సో కూడా మనకి హై బ్లడ్ ప్రెషర్ అనేది రావచ్చు. అది సెకండరీ, ఈ రెనిన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి బాడీలో, పెరిగిపోయి హైపర్ టెన్షన్ అనేది రావచ్చు. నెక్స్ట్ థైరాయిడ్ ఫంక్షన్లో ఏమన్నా డిస్టర్బెన్స్ ఉన్నా, అంటే థైరాయిడ్ ఎక్సెస్గా పనిచేయడము, లేదా సమ్టైమ్స్ ఈవెన్ థైరాయిడ్ అండర్ ఫంక్షన్లో కూడా సో ఈ బ్లడ్ ప్రెషర్ అనేది పెరగడం జరగచ్చు. ఇవన్నీ ఏంటంటే ఒక స్పెసిఫిక్ కాజ్ ఉండే హైపర్ టెన్షన్స్. యూజువల్గా హైపర్ టెన్షన్ అనేది 30 to 50 మధ్యలో డిటెక్ట్ అవుతుంది. అది నార్మల్ ఇడియోపతిక్. బిఫోర్ 30 వచ్చినా లేదా ఆఫ్టర్ 60-70 వచ్చినా కూడా అప్పుడు మనం సెకండరీ కాజెస్ అనేది సస్పెక్ట్ చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం.
సో అలాంటి సెకండరీ కాజెస్ ఏమన్నా మనం డిటెక్ట్ చేయగలిగితే సెకండరీ కాజెస్ని మనం ట్రీట్ చేయాలి. ఈ రోజుల్లో హైపర్ టెన్షన్తో ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళని చాలా యంగ్ ఏజ్లోనే చూస్తున్నాం కదా. మన లైఫ్ స్టైల్ కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, దీని మీద ఏమైనా రోల్ ప్లే చేస్తున్నాయంటారు? ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంది సోడియం ఛానల్ డిఫెక్ట్ అనేది ఇట్స్ ఎ జెనెటిక్ ఫ్యాక్టర్. అంటే మన బాడీలో జెనెటికలీ ఒక డిఫెక్ట్ ఉండిన దానివల్ల వస్తుంది. బట్ ఆల్వేస్ ఈ జెనెటికల్ డిఫెక్ట్కి ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అనేది తోడవాలి. ఎన్విరాన్మెంటల్ అంటే మన నుంచి, అంటే లైక్ మన ఫుడ్ హ్యాబిట్స్, అంటే మనం తీసుకునే ఫుడ్లో ఎక్సెస్ సాల్ట్ ఇంటేక్ ఉండడము అనేది వన్ ఫ్యాక్టర్. ట్రిగర్ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ లైఫ్ స్టైల్, సైకలాజికల్ స్ట్రెస్ వలన ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి వచ్చేసి ఎర్లీగా హైపర్ టెన్షన్ డెవలప్ అవడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్లీ అది రోల్ ప్లే చేస్తుంది అంటారు. డే టు డే వీఆర్ సీయింగ్ అంటే 30 years లోపే హైపర్ టెన్షన్ చాలా డిటెక్ట్ చేస్తున్నాం. అంటే ప్రీవియస్గా అంటే మన మెడికల్ లిటరేచర్లో 30 years లోపు హైపర్ టెన్షన్ వస్తే ఆల్వేస్ మనం సెకండరీ కాజెస్ రూల్ అవుట్ చేయాలని అనుకునేవాళ్ళం. అంటే 80% ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి ఏదో ఒక కాజ్ ఉండేదానికి అని. బట్ నౌ ఇన్ మై ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఈ 30 years లోపు నేను హైపర్ టెన్షన్ డయాగ్నోస్ చేసిన వాళ్ళు లాస్ట్ 1 yearలో మినిమం ఒక 30 to 40 members అని ఉంటారు. సో బట్ ఎవరిలోనూ సెకండరీ కాజ్ కనిపించలేదు.